అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హైగ్రీవా స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఆర్ఆర్బీ జేఈ 18th డిసెంబర్ షిఫ్ట్ 3 మ్యాథ్స్ సొల్యూషన్స్ని సాల్వ్ చేద్దాం. ఇవాల్యుయేట్ అని చెప్పి మనకి ఇక్కడ ఒక ఈక్వేషన్ ఇచ్చారు. సో 3 1s 3 1s 3 3s 9. సో 11/3 ఇంటూ 3 మైనస్ ఆఫ్ 2 ఇంటూ 3 అంటే 6 కదా. ఈ 3 క్యాన్సిల్ అయిపోయి 11 మైనస్ 6 అంటే 5. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, a man walks to a viewpoint and returns to the starting point by his car maintaining constant speed and thus takes a total time of 9 hours 15 minutes. He would have gained 2 hours by driving both ways. How long would it have taken for him to walk both ways with same walking speed? సో ఒక వ్యూ పాయింట్ని చూడటానికి వెళ్ళినప్పుడు వెళ్ళటం బై వాక్ అండ్ వచ్చేటప్పుడు బై కార్లో వస్తే టోటల్ టైం అతనికి 9 hours 15 minutes పట్టింది. అయితే ఇప్పుడు అతను బోత్ ద వేస్ కార్లో వెళ్ళి కార్లో వచ్చున్నట్టే అతనికి 2 hours సేవ్ అయి ఉండేది. ఇప్పుడు మనల్ని అడుగుతుంది బోత్ ద వేస్ బై వాక్ వెళ్ళి బై వాక్ వస్తే ఎంత టైం పడుతుందో ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫస్ట్ బై వాక్ వెళ్ళారు, నెక్స్ట్ రిటర్న్ కార్లో వస్తే టోటల్ టైం 9 hours 15 minutes కదా. సో ఇప్పుడు 2 ways కార్ అయితే 2 hours గెయిన్ చేసి ఉండేవాళ్ళు. అంటే ఇందులో 2 hoursని లెస్ చేస్తే రిమైనింగ్ మనకి 7 hours 15 minutes టైం అనేది పట్టేది. ఇప్పుడు మనల్ని అడుగుతుంది 2W 2 ways వాక్ అయితే ఎంత టైం పడుతుందో ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఈ ఈక్వేషన్ని మనం ఇంటూ 2 చేస్తే 2W ప్లస్ 2C ఈజ్ ఈక్వల్ టు 9 ఇంటూ 2 అంటే 18 hours, 15 ఇంటూ 2 అంటే 30 minutes. సో ఇందులో నుంచి 2C వాల్యూ మైనస్ చేస్తే 2W వాల్యూ వస్తుంది మనకి. సో 2C వాల్యూ అంటే మైనస్ ఆఫ్ 7 hours 15 minutesని చేస్తే మనకి 18 minus 7 అంటే 11 hours 15 minutes is our answer. Option B is our answer. Next, AC is a chord of a circle. If x and y are the 2 points on the circumference of the circle lying on the same side of the chord AC such that angle AXC is 58 degree, then what is the measure of 2 times of angle AYC? సో ఫస్ట్ ఒక సర్కిల్ని డ్రా చేసుకుందాము. ఈ సర్కిల్లో AC అనేది ఒక కార్డ్ అని చెప్పి అన్నారు. సో AC ఈజ్ 1 కార్డ్ అయితే ఎక్స్ అండ్ వై అనేవి సర్కంఫరెన్స్ ఆఫ్ సర్కిల్ మీద 2 points లయింగ్ ఆన్ ద సేమ్ సైడ్ ఆఫ్ ద కార్డ్. కార్డ్కి సేమ్ సైడ్లో ఉన్నాయి. సో ఇప్పుడు ఎక్స్ ఇక్కడ ఉంది అని తీసుకుంటే వై ఇక్కడ ఉంది అని చెప్పి అజ్యూమ్ చేసుకుందాం. సో ఇప్పుడు యాంగిల్ AXC అనేది మనకి 58 degree ఇచ్చారు. జాయిన్ చేస్తే యాంగిల్ AXC ఈ యాంగిల్ మనకి 58 degree అని ఇచ్చారు. మనని ఫైండ్ అవుట్ చేయమంటుంది AYC 2 times ఆఫ్ AYC ఎంత అని చెప్పి. సో ఇలాగా AYCని కూడా జాయిన్ చేస్తే ఈ యాంగిల్కి 2 times ఎంత అని చెప్పి ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఇప్పుడు కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ ఒక సర్కిల్లో కార్డ్ ఉంది. ఈ కార్డ్ అనేది మనకి సర్కంఫరెన్స్ ఆఫ్ సర్కిల్ మీద ఎక్కడ టచ్ అయినా కానీ ఎన్ని యాంగిల్స్ ఫామ్ అయినా కానీ ఈ యాంగిల్స్ అనేవి ఈక్వల్గా ఉంటాయి అన్నమాట. సో ఇలా ఫామ్ అయినా లేదా ఇలా ఉన్న ఈ యాంగిల్స్ అనేవి మనకి ఈక్వల్గా ఉంటాయి. సో అలాగా ఇక్కడ 58 degree ఉంది కదా. సో ఈ యాంగిల్ కూడా మనకి 58 degree అయింది. మనల్ని అడుగుతుంది 2 times ఆఫ్. సో 58 ఇంటూ 2 చేస్తే 116 వస్తుంది. సో ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, ద యావరేజ్ ఆఫ్ 7 consecutive odd numbers is 41. వాట్ ఈస్ ద స్మాలెస్ట్ ఆఫ్ దీస్ నంబర్స్? సో 7 odd numbers యావరేజ్ వచ్చేసి 41 అని చెప్పించారు. స్మాలెస్ట్ నెంబర్ ఏందో మనని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫస్ట్ 7 odd numbers ఇలా ఉన్నాయని తీసుకుంటే 1 2 3 4 5 6 7 ఇందులో మిడిల్ నెంబరే మనకి యావరేజ్ అవుతుంది అనమాట. సో ఈ నెంబర్ మనకి 41 అయితే మనల్ని అడుగుతుంది స్మాలెస్ట్ నెంబర్ కదా. సో బిఫోర్ వాల్యూ ఏందో ఫైండ్ అవుట్ చేద్దాం. 41 కన్నా బిఫోర్ వచ్చే ఆడ్ నెంబర్ 39, నెక్స్ట్ 37, నెక్స్ట్ 35. సో 35 అనేది మనకి స్మాలెస్ట్ ఆడ్ నెంబర్. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, వాట్ ఈస్ ద యావరేజ్ ఆఫ్ ఆల్ ద న్యాచురల్ నంబర్స్ ఫ్రమ్ 1 to 94? సో 1 నుంచి 94 వరకు యావరేజ్ ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. 1 2 3 ఇలా 94 దాకా. సో మనకి యావరేజ్ ఫైండ్ అవుట్ చేయడానికి సమ్ ఆఫ్ ఫస్ట్ నెంబర్ ప్లస్ సమ్ ఆఫ్ లాస్ట్ నెంబర్ 94 ప్లస్ 1 డివైడెడ్ బై 2 చేయాలి. 94 ప్లస్ 1 అంటే 95 డివైడెడ్ బై 2. 2 1s 2 4s 8, 2 7s 14, 2 5s 10. సో 47.5 ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ బి. నెక్స్ట్, a milkman has 80 liters milk in one container and 68 liters milk in another container. Find the maximum capacity of a container which can measure milk of either container exact number of times.
సో ఒక మిల్క్ మ్యాన్ దగ్గర 80 లీటర్స్ కంటైనర్ ఒకటి ఉంది, 68 లీటర్స్ మిల్క్ కంటైనర్ ఒకటి ఉంది. ఇప్పుడు మ్యాక్సిమం కెపాసిటీ ఉన్న కంటైనర్ ఈ 80 లీటర్స్ని 68 లీటర్స్ని మెజర్ చేసేది ఎంత అని చెప్పి మనల్ని అడిగారు. సో 80 లీటర్స్ 68 లీటర్స్ అని ఇచ్చారు కదా, ఈ రెండింటికి మనము హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి. హెచ్సిఎఫ్ అంటే 20 × 4 ఈజ్ 80, అగైన్ 17 × 4 అంటే 68 కదా, ఇక్కడ కామన్గా ఉంది మనకి 4 కాబట్టి మన ఆన్సర్ వచ్చేసి 4 లీటర్స్ అయింది. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, బై సెల్లింగ్ ఎన్ ఆర్టికల్ ఫర్ 2/5 ఆఫ్ ఇట్స్ సెల్లింగ్ ప్రైస్, రమేష్ incurs a loss of 16%. If he sells 86% of its original selling price, then profit percentage is. సో 2/5 ఆఫ్ సెల్లింగ్ ప్రైస్కి అమ్ముతుంటే రమేష్కి 16% లాస్ వచ్చింది. అదే ఒరిజినల్ సెల్లింగ్ ప్రైస్లో 86%కి అమ్మితే ప్రాఫిట్ ఎంత వస్తుందో ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఒరిజినల్ సెల్లింగ్ ప్రైస్, న్యూ సెల్లింగ్ ప్రైస్ అని తీసుకుంటే ఇక్కడ ఒరిజినల్ సెల్లింగ్ ప్రైస్ అనేది మనకి 5 యూనిట్స్ అయింది. సో 5, న్యూ సెల్లింగ్ ప్రైస్ అనేది 2 యూనిట్స్ అయింది. ఇప్పుడు న్యూ సెల్లింగ్ ప్రైస్కి అమ్ముతుంటే 16% లాస్ వస్తుంది అన్నారు. అంటే 2 యూనిట్స్ అనేది 84కి ఈక్వల్ అయితే ఒరిజినల్ సెల్లింగ్ ప్రైస్లో 86% ఎంతో ఫస్ట్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో 5లో 86% అంటే 5 6 ఈజ్ 30, 5 8 40 + 3 అంటే 43, 430 డివైడెడ్ బై పర్సంటేజ్ ఉంది కాబట్టి 100 చేస్తే ఈ 0 క్యాన్సిల్ అయిపోయి మనకి 43/10 వచ్చింది. ఇక్కడ 43/10 వాల్యూ ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి. సో 2 1s, 2 4s 8, 2 2s 4, అగైన్ 2 5s 10, 2 2s 4, 2 1s 2. సో 43 × 21 డివైడెడ్ బై 5 వచ్చింది. 43 × 2 ఈజ్ 860. 860లో అగైన్ 43 యాడ్ చేస్తే మనకి టోటల్ అనేది 903 వస్తుంది. ఈ 903ని 5తో డివైడ్ చేస్తే 5 1s, 5 18s ఈజ్ 90 కదా. సో 5 180 అనేది 900కి ఈక్వల్ అయింది. ఇక్కడ 3 రిమైనింగ్ ఉంటుంది, పాయింట్ తీసుకొని 0 యాడ్ చేస్తే 5 6 ఈజ్ 30. సో 180.6% అనేది మనకి ఒరిజినల్ ప్రైస్లో 86%కి అమ్మితే వచ్చే ప్రాఫిట్. సో ఇక్కడ 100 కన్నా ఎంత ఎక్కువ ఉంది, 80.6% ఎక్కువ ఉంది కాబట్టి మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. నెక్స్ట్, ఏ ట్రేడర్ లాస్ట్ 10% బై సెల్లింగ్ ఏ షర్ట్ ఫర్ 850 రూపీస్. హీ విల్ గెయిన్ X% బై సెల్లింగ్ ఇట్ ఫర్ 1530. ద వాల్యూ ఆఫ్ X ఈస్. సో ట్రేడర్ 850 రూపీస్కి అమ్ముతుంటే 10% లాస్ వచ్చింది. ఇప్పుడు 1530కి అమ్మితే అతనికి గెయిన్ ఎంత వస్తుందో ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫస్ట్ 850కి అమ్మితే లాస్ ఎంత వచ్చింది, 10% కదా, అంటే ఈ వాల్యూ అనేది 90%కి ఈక్వల్ అయితే 1530 అనేది ఎంత పర్సెంట్కి ఈక్వలో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఈ 0 క్యాన్సిల్. 17 5s ఈజ్ 85, 17 9s ఈజ్ 153, అగైన్ 5 1s, 5 18s ఈజ్ 90, 18 × 9 చేస్తే 162 వస్తుంది కదా, అంటే మనకి గెయిన్ అనేది 162% వస్తుంది. 100 కన్నా ఎంత ఎక్కువ ఉంది, 62 అనేది ఎక్కువ ఉంది కాబట్టి మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. నెక్స్ట్, ఫైండ్ ద మీన్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిస్ట్రిబ్యూషన్. సో ఇక్కడ మనని మీన్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. మీన్ ఫైండ్ అవుట్ చేయడానికి సిగ్మా ఆఫ్ xi fi డివైడెడ్ బై సమ్ ఆఫ్, సిగ్మా అంటే సమ్ ఆఫ్ fi. సో ఫస్ట్ xi × fi చేస్తే 5 × 10 ఈజ్ 50 ప్లస్ 6 × 5 ఈజ్ 30 ప్లస్ 15 × 8 ఈజ్ 120 ప్లస్ 9 × 10 అంటే 90, 8 × 9 అంటే 72 హోల్ డివైడెడ్ బై 10 + 5 ఈజ్ 15, 15 + 8 అంటే 15 + 8 ఈజ్ 23, 23 + 10 ఈజ్ 33, 33 + 9 అంటే 42. సో హోల్ డివైడెడ్ బై 42. ఇప్పుడు 50 + 30 80, 80 + 120 200, 200 + 90 290, 290 + 72 దట్ ఈస్ 362, 362 డివైడెడ్ బై 42. సో ఇప్పుడు 2 2s 4, 2 1s 2, అగైన్ 2 1s, 2 8s 16, 2 1s 2, 181 డివైడెడ్ బై 21 అని వచ్చింది. ఇప్పుడు 21 8s ఈజ్ 168 కదా, అంటే 181 డివైడెడ్ బై 21 అంటే 21 1s, 21 8s ఈజ్ 168. ఇప్పుడు 181లో మనం 168ని మైనస్ చేస్తే రిమైనింగ్ 13 ఉంటుంది కదా, అంటే ఈ వాల్యూ అనేది 8 13 డివైడెడ్ బై 21కి ఈక్వల్ అవుతుంది అనమాట. సో మన ఆన్సర్ వచ్చేసి
8, 13 by 21. Option B is our answer. Next. Ram takes 2 hours more than Ravi to walk 20 km. If Ram doubles his speed, then he is ahead of Ravi by 1 hour 20 minutes. Find the speed of Ravi. సో ఇక్కడ రామ్ 20 కిలోమీటర్స్ని వాక్ చేయడానికి రవి కన్నా 2 hours టైం అనేది ఎక్స్ట్రా తీసుకుంటున్నారు. ఇప్పుడు రామ్ తన స్పీడ్ని డబల్ చేస్తే రవి కన్నా 1 hour 20 minutes ముందుంటున్నాడు. సో స్పీడ్ ఆఫ్ ద రవి అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. రామ్ స్పీడ్ని కంపేర్ చేస్తే ఫస్ట్ స్పీడ్ కంపేర్ చేస్తే ఒరిజినల్ స్పీడ్ ఏమైంది, న్యూ స్పీడ్ ఏమైంది. ఫస్ట్ ఒరిజినల్ స్పీడ్ 1తో ట్రావెల్ చేస్తుంటే ఇప్పుడు తన స్పీడ్ని డబల్ చేస్తున్నాడు కదా. సో ఇక్కడ మనకు స్పీడ్ రేషియోస్ 1:2లో ఉంటుంది. సో స్పీడ్ అనేది మనకి టైంకి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. సో ఇక్కడ మనకి టైం రేషియోస్ ఏమైంది, స్పీడ్ రేషియో 1:2 అయితే టైం రేషియోస్ 2:1 అయింది. ఇక్కడ గ్యాప్ ఎంత ఉంది, 1 unit అని ఉంది. సో రామ్ ఏం చేస్తున్నాడు, ఫస్ట్ రవి కన్నా 2 hours వెనుకుంటున్నాడు. తర్వాత స్పీడ్ని డబల్ చేస్తే 1 hour 20 minutes ముందుంటున్నాడు. అంటే అతను వెనకున్న 2 hoursని కవర్ చేసేసి అగైన్ 1 hour 20 minutes అనేది ముందు వెళ్తున్నాడు. టోటల్ అతను 3 hours 20 minutesని కవర్ చేస్తున్నాడు. సో 1 unit అనేది మనకి 3 hours 20 minutesని రిప్రజెంట్ చేస్తుంటే 2 units అంటే ఎంత అయింది, 6 hours 40 minutesని రిప్రజెంట్ చేస్తుంది. సో ఇది రామ్ టైం అనమాట. ఇనీషియల్ టైమ్ రామ్ తీసుకునే టైము 6 hours 40 minutes. సో ఇక్కడ రామ్ రవి కన్నా 2 hours ఎక్స్ట్రా తీసుకుంటున్నాడు. సో ఇక్కడ మనం ఈ టైంలో 2 hoursని మైనస్ చేస్తే రవి టైం వస్తుంది కదా. సో ఇక్కడ రవి టైం వచ్చేసి 4 hours 40 minutes. సో ఈ 40 minutesని మనం అవర్స్లో కన్వర్ట్ చేయాలంటే డివైడ్ బై 60 చేయాలి కదా. 22 is 40, 23 is 60. సో 2/3 hours అనేది రవి టైం. 3 4s 12, 12 plus 2 అంటే 14 కదా. 14/3 hours is రవి టైము. టోటల్ డిస్టెన్స్ ఏమో మనకి ఇక్కడ 20 kilometers అని ఇచ్చారు. సో స్పీడ్ని ఫైండ్ అవుట్ చేయాలంటే డిస్టెన్స్ డివైడెడ్ బై టైం. డిస్టెన్స్ ఏమో 20, టైం వచ్చేసి 14 divided by 3 అంటే ఇక్కడ ఇంటూ 3 రాసుకుంటే 2 7s 14, 2 10s 20, 30 divided by 7, 7 4s 28, 2 పాయింట్ తీసుకొని 0 యాడ్ చేస్తే 7 2s 14, సో 6 ఉంటుంది. అగైన్ 7 8s 56, సో 4.28. అదర్వైజ్ 4.28 కాకపోతే ఇక్కడ 4.27, 2/7. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇక్కడ మనము 7 4s 28 అన్నాం కదా, రిమైనింగ్ మనకి 2 ఉంటుంది. అంటే 4 2/7 అనేది మన ఆన్సర్ అయింది అనమాట. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, రాధా థింక్స్ ఆఫ్ ఏ నంబర్ అండ్ సబ్ట్రాక్ట్స్ 6 3/5 ఫ్రమ్ ఇట్. షీ మల్టిప్లైస్ ద రిజల్ట్ బై 10. నౌ ద రిజల్ట్ ఆబ్టైన్డ్ ఈస్ 4 times ద సేమ్ నంబర్ షీ థాట్. ఫైండ్ ద నంబర్. సో ఇక్కడ క్వశ్చన్ ఎలా ఇచ్చారో అలా మనం ఇక్కడ సాల్వ్ చేద్దాం. ఫస్ట్ రాధా ఒక నంబర్ని థింక్ చేసి ఆ నంబర్లో 6 3/5ని సబ్ట్రాక్ట్ చేస్తుంది. సో ఫస్ట్ మనం రాధా థింక్ చేసిన నంబర్ ఎక్స్ అని అనుకుంటే ఆ ఎక్స్లో నుంచి 6 3/5ని సబ్ట్రాక్ట్ చేయాలి. ఇప్పుడు ఈ 6 3/5ని సబ్ట్రాక్ట్ చేస్తే షీ మల్టిప్లైస్ ద రిజల్ట్ బై 10. సో ఈ వచ్చిన రిజల్ట్ని ఇంటూ 10 చేసింది. ఇప్పుడు నౌ ద రిజల్ట్ ఆబ్టైన్డ్ ఈస్, ఇప్పుడు వచ్చే రిజల్ట్ అనేది 4 times ద సేమ్ నంబర్ షీ థాట్. తను ఇనీషియల్గా థింక్ చేసిన నంబర్కి 4 times ఉంటుందంట. సో ఈ టోటల్ రిజల్ట్ అనేది మనకి 4x అవుతుంది అని చెప్పారు. సో ఇప్పుడు ఇది ఈక్వేషన్. ఈ ఈక్వేషన్ని సాల్వ్ చేస్తే ఇక్కడ 6 3/5 అని ఉంది. సో 5 6 is 30, 30 + 3 అంటే 33 కదా. సో ఇక్కడ మనకి 33/5 వస్తుంది. ఓకేనా. ఈ 5 అనేది ఇక్కడ మల్టిప్లై అయితే 5x - 33 హోల్ డివైడెడ్ బై 5 ఇంటూ 10 ఈక్వల్ టు 4x. 5 1s 5 2s 10, 2 1s 2 2s 4. సో 5x - 33 ఈక్వల్ టు 2x. 5xలో నుంచి 2x మైనస్ చేస్తే 3x వస్తుంది. 3x అనేది 33 అయితే x ఎంత అయింది, 3 1s 3 11s. సో x వాల్యూ మనకి ఇక్కడ 11 వచ్చింది. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, ఇఫ్ ఏ శాలరీ ఈజ్ 31% మోర్ దాన్ దట్ ఆఫ్ బి, దెన్ హౌ మచ్ పర్సెంట్ ఈజ్ బి శాలరీ లెస్ దాన్ దట్ ఆఫ్ ఏ. సో ఏ శాలరీ అనేది బి కన్నా 31% ఎక్కువ ఉంటే బి శాలరీ ఏ కన్నా ఎంత తక్కువ ఉందో మనని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫస్ట్ ఏ అండ్ బి. ఏ శాలరీ ఎక్కువ ఉంది కదా, అంటే బి 100 అయితే ఏ వచ్చేసి 131. ఇప్పుడు గ్యాప్ ఎంత ఉంది, 31 అనేది గ్యాప్ ఉంది. మనని ఫైండ్ అవుట్ చేయమంటుంది లెస్ దెన్.
సో మనం ఇక్కడ గ్రేటర్ వాల్యూ తీసుకోవాలి, దట్ ఈస్ 131 తీసుకుందాం. సో డివైడెడ్ బై 131 పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఇంటూ 100 చేయాలి. సో ఇక్కడ 2 zeros యాడ్ చేసుకుందాం. నౌ 131 1s is 131, 131 2s చేస్తే మనకి ఏమైంది 262 వస్తుంది. సో 131 2 is 262. 310లో నుంచి 262 మైనస్ చేస్తే 310లో నుంచి 262 మైనస్ చేస్తే 48 ఉంటుంది. సో ఇక్కడ 480 వస్తుంది. అగైన్ 131 ఇంటూ 3, 131 ఇంటూ 3 చేస్తే 393 వస్తుంది కదా, ఇంటూ 3 is 393. సో 480లో నుంచి మనం 393ని సబ్ట్రాక్ట్ చేస్తే రిమైనింగ్ వాల్యూ ఇస్ సమ్ 87 వస్తుంది. సో పాయింట్ తీసుకొని 0 యాడ్ చేస్తే ఇక్కడ మనకి 23 అనేది ఆప్షన్ ఏలో ఉంది కాబట్టి డైరెక్ట్గా మన ఆన్సర్ అనేది 23.66% అని చెప్పి మార్క్ చేసేయచ్చు 2 డిజిట్స్ని ఫైండ్ అవుట్ చేసినాక. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, 9 men can do a piece of work in 21 days. The number of men required to complete the same work in 3 days is. సో 9 members ఒక పీస్ ఆఫ్ వర్క్ని 21 డేస్లో చేస్తుంటే సేమ్ పీస్ ఆఫ్ వర్క్ని 3 డేస్లో కంప్లీట్ చేయాలంటే ఎంతమంది కావాలో మనని ఫైండ్ అవుట్ చేయమన్నారు. 9 months 21 days వర్క్ చేస్తే టోటల్ వర్క్ వస్తుంది కదా, ఈ టోటల్ వర్క్ని నెంబర్ ఆఫ్ మెన్స్ మనకు తెలీదు. సో ఎక్స్ తీసుకుంటే 3 డేస్లో కంప్లీట్ చేయాలంటే ఎంతమంది కావాలి. సో 3 1s 3 7s 21 కదా, 9 into 7 is 7 9 63. సో ఎక్స్ వాల్యూ is 63. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, the ratio of numbers of girls and boys participating in sports of a school is 1:5. If the number of girls is 239, determine the number of boys participating in the sports. సో ఒక స్పోర్ట్స్లో పార్టిసిపేట్ అవ్వడానికి రేషియో ఆఫ్ గర్ల్స్ అండ్ బాయ్స్ వచ్చేసి 1:5 అని చెప్పించారు. ఇప్పుడు టోటల్ గర్ల్స్ కౌంట్ అనేది 239 అయితే బాయ్స్ ఎంతమంది ఉన్నారో ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ గర్ల్స్ అండ్ బాయ్స్ రేషియోస్ 1:5 కదా, ఇక్కడ 1 యూనిట్ అనేది 239ని రిప్రజెంట్ చేస్తుంటే 5 యూనిట్స్ ఎంత అయితే ఫైండ్ అవుట్ చేయాలి. 5 9s is 45, 5 3s 15 + 4 అంటే 19, 5 2s 10, 10 + 1 అంటే 11. సో 1195 is our answer. Option C. Next, find the simple interest on 3000 at 8% per annum rate of interest for the period from 23 February 2024 to 24 April 2024. సో ఇక్కడ మనకి టైం పీరియడ్ అనేది 23rd నుంచి 24th April 2024 దాకా ఇచ్చారు. సింపుల్ ఇంట్రెస్ట్ 8% ఇంట్రెస్ట్ మీద 3000 రూపీస్కి ఎంత ఇంట్రెస్ట్ వస్తుందో మనని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫస్ట్ టైం పీరియడ్ని చూద్దాము. 23rd February టు 24th April. ఓకే, ఇక్కడ సేమ్ ఇయర్ 2024 అనేది. ఫిబ్రవరి తర్వాత మనకు వచ్చేది మార్చ్. ఇక్కడ టోటల్ 2024 అంటే లీప్ ఇయర్ కదా, లీప్ ఇయర్లో మనకి 29 డేస్ ఉంటాయి ఫిబ్రవరిలో. సో 29 మైనస్ ఆఫ్ 23 చేస్తే 6 days ప్లస్ మార్చ్లో టోటల్ మనకి 31 days ప్లస్ ఇక్కడ 24 days ఆఫ్ ఏప్రిల్. సో 24 days యాడ్ చేస్తే 24 + 6 అంటే 30, 30 + 31 అంటే 61 days వస్తుంది. ఇప్పుడు టైం పీరియడ్ని ఫైండ్ అవుట్ చేయాలంటే 61 days డివైడెడ్ బై 1 ఇయర్లో మనకి 365 days ఉంటాయి. లీప్ ఇయర్ కాబట్టి టోటల్ 366 days. 61 1s 61 6 is 366. సో మనకి ఇక్కడ టైం పీరియడ్ 1/6 వచ్చింది. సింపుల్ ఇంట్రెస్ట్ అంటే PTR/100 కదా. సో ఇప్పుడు ప్రిన్సిపల్ అమౌంట్ అనేది 3000, టైం పీరియడ్ ఏమో 1/6, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 8%. సో 8 డివైడెడ్ బై 100. ఈ 2 zeros 3 1s 3 2 6, 2 1s 2 4s 8. సో మనకి సింపుల్ ఇంట్రెస్ట్ అనేది 10 into 4 is 40 రూపీస్ వస్తుంది. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, when 268 is added to 6K8, the result is 9P6. What is the least possible value of K and P for which 9P6 is divisible by 3? సో 268ని 6K8కి యాడ్ చేస్తే రిజల్ట్ 9P6 రావాలి. అయితే ఈ 9P6 అనేది 3 డివిజిబుల్ అయి ఉండాలి. సో ఇప్పుడు 268ని 6K8కి యాడ్ చేస్తే రిజల్ట్ మనకి 8 + 8 అంటే 16 కదా, 6 carry 1. సో ఇక్కడ 6 + 2 అంటే 8 కదా, కానీ మనకి 8 రాలేదు, 9P6 వచ్చింది. అంటే మనకి ఈ వాల్యూలో నుంచి 1 డిజిట్ అనేది ఇక్కడ క్యారీ అవుతుంది. సో 6 + 1 అంటే 7, 7 + K,
7 ప్లస్ కే చేస్తే 1 డిజిట్ అనేది మనకి ఇక్కడ క్యారీ అయ్యి 8 కాకుండా 9 వస్తుంది. ఇప్పుడు 7 ప్లస్ కే అన్నారు అండ్ పి. సో ఇప్పుడు మనం కే వాల్యూ 4 సబ్స్టిట్యూట్ చేస్తే 7 ప్లస్ 4 ఎంత అయింది? 11 అయింది. 1 క్యారీ అయిపోయి పి వాల్యూ మనకి ఇక్కడ 1 రావాలి. సో కే 4 అయితే పి 1 ఉండాలి. ఇక్కడ కే 4 పి 6 ఇచ్చారు. ఆప్షన్ ఏ అనేది మన ఆన్సర్ అవ్వదు. నెక్స్ట్ కే వాల్యూ 6 సబ్స్టిట్యూట్ చేస్తే 7 ప్లస్ 6 అంటే 13 కదా. పి వాల్యూ 3 అయింది, క్యారీ 1 అయింది. సో కే ఈజ్ 6 అయితే పి అనేది 3 ఉండాలి. ఇక్కడ 9 ఉంది కాబట్టి మన ఆన్సర్ అనేది ఆప్షన్ బి కూడా కాదు. నెక్స్ట్ కే వాల్యూ 0 అయితే 7 ప్లస్ 0 అంటే 7ఏ కాబట్టి ఇక్కడ అసలు క్యారీ అవ్వట్లా. ఆప్షన్ సి ఈజ్ రాంగ్. నెక్స్ట్ కే వాల్యూ 3 అయితే సో 7 ప్లస్ 3 అంటే 10. పి వచ్చేసి మనకి 0 ఉంటుంది, 1 అనేది క్యారీ అవుతుంది. సో కే 3 ఉన్నప్పుడు పి అనేది 0 ఉండాలి. సో కే 3 పి 0. సో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. ఇప్పుడు పి వాల్యూ 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఈ వాల్యూ మనకి డివిజిబుల్ బై 3 ఉండాలి అన్నారు. సో 9 ప్లస్ 6 అంటే 15. 15 అనేది 3 మల్టిపులే కాబట్టి మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. నెక్స్ట్ A company earns a profit that is distributed among the company's 3 partners in the ratio of 4:12:5. If the difference between the smallest and the largest shares is 20,208 rupees, the total profit of the company is. సో ఇక్కడ టోటల్ ప్రాఫిట్ అనేది 3 షేర్స్లో డిస్ట్రిబ్యూట్ చేస్తే 4:12:5. స్మాలెస్ట్ అండ్ లార్జెస్ట్ షేర్ డిఫరెన్స్ వచ్చేసి 20,208 రూపీస్ అన్నారు. అయితే టోటల్ ప్రాఫిట్ ఎంత వచ్చిందో ఫైండ్ అవుట్ చేయమన్నారు. 4:12:5 కదా. లార్జెస్ట్ షేర్ అనేది 12 యూనిట్స్, స్మాలెస్ట్ అంటే 4 కదా. 12 మైనస్ 4 అంటే 8 యూనిట్స్. సో ఇక్కడ ఈ 8 వాల్యూ మన క్వశ్చన్లో 20,208 అన్నారు. టోటల్ ప్రాఫిట్ అంటే టోటల్ యాడ్ చేయాలి. సో 4 ప్లస్ 12 ఈజ్ 16. 16 ప్లస్ 5 అంటే 21. 21 యూనిట్స్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. 8 వన్స్ 8 to 16, 8 5s 40, అగైన్ 8 to 16, 8 6 48. సో 2526 ఇంటూ 21. 6 ఇంటూ 1 అంటే 6 కదా. యూనిట్ డిజిట్ మనకి 6 ఉండాలి. సో ఇక్కడ యూనిట్ డిజిట్ 6 ఉంది 2 ఆప్షన్స్లో కాబట్టి ఈ 2 ఆప్షన్స్ అనేది మన ఆన్సర్ అవ్వదు. నెక్స్ట్ 21 అంటే 7 ఇంటూ 3 చేస్తే 21 వస్తుంది. సో మనం 3 డివిజిబిలిటీ చెక్ చేద్దాం. 3తో డివైడ్ అవ్వాలంటే సమ్ ఆఫ్ ద డిజిట్స్ అనేవి 3 మల్టిపుల్ అయి ఉండాలి. సో 5 ప్లస్ 3 అంటే 8, 8 ప్లస్ 4 అంటే 12, 12 ప్లస్ 6 అంటే 18, 18 అంటే 1 ప్లస్ 9, 9 అవుతుంది కదా. నెక్స్ట్ ఈ వాల్యూ కూడా చెక్ చేద్దాం. 5 ప్లస్ 3 అంటే 8, 8 ప్లస్ 9 అంటే 17, 17 ప్లస్ 6 అంటే 23, 23 అంటే 2 ప్లస్ 3 చేస్తే 5 వస్తుంది. 5 అనేది మనకి 3 మల్టిపుల్ కాదు కాబట్టి మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. నెక్స్ట్ ద మీన్ మార్క్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిస్ట్రిబ్యూషన్ ఈస్. సో మనల్ని మీన్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫస్ట్ సమ్ చూద్దాం. అంటే 28 ఇంటూ 8 చేస్తే 28 ఇంటూ 8 ఈస్ 224, 12 ఇంటూ 12 ఈస్ 144, 57 ఇంటూ 18, 57 ఇంటూ 18 అంటే ఫస్ట్ 57 ఇంటూ 10 చేద్దాం, దట్ ఈస్ 570. నెక్స్ట్ 57 ఇంటూ 8 చేస్తే 8 7s ఈస్ 56, 8 5s 40, 40 ప్లస్ 5 అంటే 45. సో ఇక్కడ మనకి 6 2 1 దట్ ఈస్ 10, 1026 వస్తుంది. నెక్స్ట్ 85 ఇంటూ 13, 13 5s ఈస్ 65 కదా. 13 8s ఈస్ 104, 104 ప్లస్ 6 అంటే 110. ఇప్పుడు టోటల్ యాడ్ చేస్తే 4 ప్లస్ 4 ఈస్ 8, 8 ప్లస్ 6 అంటే 14, 14 ప్లస్ 5 అంటే 19, క్యారీ 1, 4 ప్లస్ 2 6, 6 ప్లస్ 2 8, 8 ప్లస్ 1 9, 2 ప్లస్ 1 3, 3 ప్లస్ 1 ఈస్ 4, 1 ప్లస్ 1 ఈస్ 2. సో మనకి 2499 వస్తుంది. నెక్స్ట్ ఈ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ని యాడ్ చేస్తే 8 ప్లస్ 12 అంటే 20, 20 ప్లస్ 18 అంటే 48, 48 ప్లస్ 13 అంటే 51. సో 2499 డివైడెడ్ బై 51 చేస్తే 51 వన్స్ 51, 51 4s చేస్తే మనం 5 4s 20 వస్తుంది కదా. సో 51 4s చెక్ చేస్తే 51 4s ఈస్ 204. సో 51 4s ఈస్ 204. 249లో 204ని సబ్ట్రాక్ట్ చేస్తే రిమైనింగ్ మనకి 45 వస్తుంది కదా. సో ఇక్కడ 1 ఇంటూ 9 చేస్తే మనకి 9 వస్తుంది. సో 51 ఇంటూ 9 చెక్ చేస్తే 9 1s 9, 9 5s 45. సో 51 ఇంటూ 9 ఈస్ 495.
సో మనకు ఆన్సర్ అనేది 49 వస్తుంది. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, the average price of 3 items of furniture is 16,860 rupees. If their prices are in the ratio 3:5:7, the price of the cheapest item is. So 3 furniture items the average price 16,860 rupees అయితే ఆ 3 furniture items అనేవి 3:5:7 రేషియోలో ఉంది. సో చీపెస్ట్ ఐటమ్ ఎంత ఉంటుందో ఫైండ్ అవుట్ చేయమన్నారు. చీపెస్ట్ ఐటమ్ అంటే 3 యూనిట్స్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. యావరేజ్ అన్నారు కదా, సో 3 × 16860 చేస్తే మనకి సమ్ వస్తుంది. ఈ సమ్ అనేది రేషియో సమ్కి ఈక్వల్గా ఉండాలి. 3 + 5 = 8, 8 + 7 అంటే 15. 15 ఇంటూ చీపెస్ట్ ఐటమ్ 3 కాబట్టి 3 వాల్యూ ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. 3 1s, 3 5s 15, 5 1s, 5 3s 15, అగైన్ 5 3s 15, 5 7s 35, 5 2s 10. సో ఇక్కడ 3 3 7 2 ఇంటూ 3 వస్తుంది. సో 2 × 3 చేస్తే మనకి యూనిట్ డిజిట్ అనేది 6 రావాలి. ఇచ్చిన ఆప్షన్స్లో మనకి యూనిట్ డిజిట్ 6 ఉంది ఆప్షన్ బిలోనే, కాబట్టి మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. నెక్స్ట్, ఏ థియేటర్ సోల్డ్ 500 tickets to a concert. The tickets for adults cost 20 rupees each and the tickets for children cost 12 rupees each. If the total revenue was 8,000 rupees, how many adult tickets were sold? సో ఒక రోజు 500 tickets అనేవి సేల్ అయినాయి. అయితే ఆ రోజు మనకి రెవెన్యూ అనేది 8,000 రూపీస్ వచ్చింది. అడల్ట్స్కి ఏమో 20 రూపీస్ పడితే ఒక టికెట్, చిల్డ్రన్కి 12 రూపీస్ పడుతుంది. సో మనకి అడల్ట్స్ టికెట్ అనేవి ఎన్ని సోల్డ్ అయినాయో మనని ఫైండ్ అవుట్ చేయమన్నారు. టోటల్ మనకి 8,000 రెవెన్యూ అనేది జనరేట్ అయింది కదా. ఈ 8,000 రెవెన్యూ 500 టికెట్స్ని సెల్ చేస్తే మనకి రెవెన్యూ జనరేట్ అయింది. సో మనకి ఈచ్ టికెట్ ఎంత పడింది అప్పుడు, ఈ 2 zeros క్యాన్సిల్ చేస్తే 5 1s, 5 16s is 80. సో ఈచ్ టికెట్ మనకి 16 రూపీస్ పడింది. ఇప్పుడు అడల్ట్స్ అండ్ చిల్డ్రన్ రేషియో చూస్తే అడల్ట్స్కి ఏమో 20 రూపీస్ ఈచ్ టికెట్, చిల్డ్రన్కి ఏమో 12 రూపీస్ ఈచ్ టికెట్. ఇప్పుడు మనకి యావరేజ్ అనేది 16 రూపీస్ పడుతుంది ఒక టికెట్ వచ్చేసి. ఎలిగేషన్ అప్లై చేస్తే 20 - 16 is 4, 16 - 12 is 4. ఇక్కడ మనకి 4 1s 4 1s, 1:1 రేషియో అనేది అడల్ట్స్ అండ్ చిల్డ్రన్ రేషియో ఉంది. అంటే అడల్ట్స్ 1 రేషియోలో ఉంటే చిల్డ్రన్ కూడా 1 రేషియోలో ఉన్నారు. టోటల్ మనకి 500 టికెట్స్ అనేవి సేల్ అయిపోయినాయి కదా. సో ఇక్కడ 1 + 1 అంటే 2 యూనిట్స్ అనేది 500 అయితే మనని ఫైండ్ అవుట్ చేయమంటుంది అడల్ట్ అంటే 1 యూనిట్ అనేది ఎంత. సో 2 1s, 250 is 500. సో అడల్ట్స్ అనేవాళ్ళు 250 మెంబర్స్ ఉన్నారు. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, ఏ పైప్ క్యాన్ ఫిల్ ఏ ట్యాంక్ ఇన్ 18 hours. Another pipe can empty the filled tank in 21 hours. If both the pipes are opened simultaneously, then the time in which the tank will be filled is. సో ఒక పైప్ అనేది ఏ పైప్ అనేది 18 hours ట్యాంక్ని ఫిల్ చేస్తుంటే అనదర్ పైప్ ఇంకో పైప్ ఫిల్ అయి ఉన్న ట్యాంక్ని 21 hours ఎంప్టీ చేస్తుంది. ఇప్పుడు ఈ 2 పైప్స్ని ఆన్లో పెడితే ట్యాంక్ అనేది ఎన్ని అవర్స్లో ఫిల్ అవుతుందో మనని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో పైప్ ఏ, పైప్ బి అని తీసుకుందాం. పైప్ ఏ అనేది 18 hours వర్క్ చేస్తే కంప్లీట్గా వర్క్ని కంప్లీట్ చేసింది కదా. సో పైప్ బి అనేది 21 hours వర్క్ చేయాలి. సో పైప్ బిది కూడా ఒక వర్కే, దట్ ఈస్ ఎంప్టీ చేయటం. సో పైప్ బి 21 hours వర్క్ చేస్తే ఆ టాస్క్ని కంప్లీట్ చేసింది. సో ఇప్పుడు మనం 18 and 21కి ఎల్సిఎం తీసుకుంటే 6 × 3 is 18, 3 × 7 is 21. సో 6 3 is 18, 18 × 7 is 126, 18 × 7 is 126, 21 × 6 is 126. సో ఇక్కడ మనకి ఏ ఎఫిషియన్సీ ఏమో 7, బి ట్యాప్ అనేది మనకి ఎంప్టీ చేస్తుంది కదా. సో -6 తీసుకోవాలి. బి ఎఫిషియన్సీ ఏమో -6. టోటల్ ఎఫిషియన్సీ ఎంత అయింది, 7 + -6 అంటే 1 ఎఫిషియన్సీ అయింది. ఇప్పుడు ట్యాంక్ ఫిల్ అవ్వడానికి టోటల్ వర్క్ 126, ఇంత ట్యాంక్ ఫిల్ అవ్వడానికి ఎఫిషియన్సీ 1 యూనిట్ అని ఉంది. సో టైం మనకి 126 hours తీసుకుంటుంది అనమాట. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, ఫైండ్ ద వాల్యూ ఆఫ్. సో ఇక్కడ మనని వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫస్ట్ 0.36 బార్ అనేది ఓన్లీ 6 మీద ఉంది. సో టోటల్ వాల్యూ అనేది 36 కదా. పాయింట్ తర్వాత మనకి బార్ లేకుండా ఎంత వాల్యూ ఉంది, పాయింట్ తర్వాత వాల్యూ అనేది మనకి 3 ఉంది బార్ లేకుండా. సో -3 చేయాలి. హోల్ డివైడెడ్ బై బార్ అనేది 1 digit మీద ఉంది కాబట్టి 1 × 9, పాయింట్ తర్వాత 1 digit మీద బార్ లేదు కాబట్టి 1 × 0 రాసుకోవాలి. ప్లస్ సేమ్ ఇక్కడ కూడా
0.723 మీదే బార్ ఉందన్నమాట. టోటల్ వాల్యూ ఎంత ఉంది? 723. ఇందులో నుంచి మనం 7ని మైనస్ చేయాలి, బార్ లేకుండా ఉన్న వాల్యూని. సో మైనస్ ఆఫ్ 7 డివైడెడ్ బై బార్ 2 డిజిట్స్ మీద ఉంది కాబట్టి 2 times 9 అండ్ 1 డిజిట్ మీద బార్ లేదు కాబట్టి 1 times 0 యాడ్ చేయాలి. సో ఇక్కడ మనం ఎల్సిఎం తీసుకుంటే ఇక్కడ 990 ఉంది, ఇక్కడ 90 ఉంది కదా. సో ఈ టోటల్ వాల్యూని మల్టిప్లై అండ్ డివైడ్ బై 11 చేస్తే ఇప్పుడు 990 అనేది మనకి ఎల్సిఎం వస్తుంది. 36లో నుంచి 3 మైనస్ చేస్తే 33 కదా. 33 into 4 is 363 ప్లస్ 723లో నుంచి 7ని మైనస్ చేస్తే 723 మైనస్ ఆఫ్ 7 is 716. సో 363 ప్లస్ 716 దట్ ఈస్ 1079 డివైడెడ్ బై 990. ఇప్పుడు 1079 డివైడెడ్ బై 990 ఉంది. 990 వన్స్ ఈస్ 990. 1079లో నుంచి 990 మైనస్ చేస్తే ఇక్కడ 9 హ్యాజ్ ఇట్ ఈస్. సో ఇక్కడ 17 మైనస్ 9 అంటే మనకి 8 వస్తుంది. ఇక్కడ 9 ఉంటుంది కదా, 1 డిజిట్ బారో తీసుకుంటే. సో 89 డివైడెడ్ బై 990. మన ఆన్సర్ వచ్చేసి 189 డివైడెడ్ బై 990 అయింది. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ సింప్లిఫై ద ఎక్స్ప్రెషన్. సో ఫస్ట్ మనం 1 into cosecant A రాస్తే 1 into cosecant of A is cosecant A. 1 into minus cot A అంటే minus of cot A. Cos A into cosecant A, that is cos A into cosecant A. నెక్స్ట్ మైనస్ cos A into cot A. ఇప్పుడు cosecant Aని 1/sin A లా రాసుకోవచ్చు కదా, 1/sin A మైనస్ ఆఫ్ cot A. సో దట్ ఈస్ మైనస్ ఆఫ్ cot A ప్లస్ cos A. ఇక్కడ cosecant ఆఫ్ A అని ఉంది. సో cosecant ఆఫ్ Aని 1/sin A లా రాసుకుందాం. మైనస్ ఆఫ్ cos A. cot A అంటే cos A డివైడెడ్ బై sin A కదా. ఇప్పుడు cos A డివైడెడ్ బై sin A అంటే cot A ప్లస్ cot A మైనస్ cot A అనేది మనకి క్యాన్సిల్ అయిపోతుంది. 1 డివైడెడ్ బై sin A మైనస్ ఆఫ్ cos A ఇంటూ cos A ఈస్ cos స్క్వేర్ A డివైడెడ్ బై sin A. సో మనకి ఇక్కడ డినామినేటర్ అనేది సేమ్ ఉంది. సో 1 times sin A డివైడెడ్ బై 1 మైనస్ cos స్క్వేర్ A. 1 మైనస్ cos స్క్వేర్ అంటే sin స్క్వేర్ A డివైడెడ్ బై sin A. సో ఇక్కడ స్క్వేర్ అండ్ sin A క్యాన్సిల్ అయిపోయి మనకి ఆన్సర్ అనేది sin A వస్తుంది అనమాట. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ ఏ నంబర్ వెన్ ఇంక్రీస్డ్ బై 50% గివ్స్ 2970. ద నంబర్ ఈజ్. సో ఒక నంబర్ని 50% ఇంక్రీజ్ చేస్తే 2970 వస్తుంది. ఆ నంబర్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. 50% అంటే 1/2 కదా. సో 2 మీద 1 ఇంక్రీజ్ చేస్తే 3 అవుతుంది. ఈ 3 అనేది 2970 అయితే 2 యూనిట్స్ ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. 3 ones 3 9s 27. అగైన్ 3 9s 27. ఇక్కడ 0 ఉంది కాబట్టి 0 యాడ్ చేస్తే 2 9s 18. 2 9s 18 ప్లస్ 1 is 19. 1980 వస్తుంది. సో మన ఆన్సర్ అనేది ఆప్షన్ ఏ. నెక్స్ట్ if 330 persons can complete the construction of a shopping complex in 50 days, how many persons are required to complete the same work in 30 days? So 330 persons షాపింగ్ కాంప్లెక్స్ కన్స్ట్రక్షన్ని 50 డేస్లో కంప్లీట్ చేస్తే ఎంతమంది పర్సన్స్ 30 డేస్లో ఈ వర్క్ని కంప్లీట్ చేయగలుగుతారో మనని ఫైండ్ అవుట్ చేయమన్నారు. 330 persons 50 days వర్క్ చేశారు, అప్పుడే ఈ వర్క్ అనేది కంప్లీట్ అయింది. సో సేమ్ వర్క్ ఎక్స్ నెంబర్ ఆఫ్ పీపుల్ 30 డేస్లో కంప్లీట్ చేయాలంటే ఈ 0 క్యాన్సిల్. 3 ones 3 11s is 33. సో మనకి ఎక్స్ వాల్యూ అనేది 11 into 5 అంటే 55 కదా. ఈ 0 హ్యాస్ ఇట్ ఈస్ తీసుకుంటే 550 మెంబర్స్ కావాలి 30 డేస్లో కన్స్ట్రక్షన్ని కంప్లీట్ చేయడానికి. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ ఏ మ్యాన్ సోల్డ్ అన్ ఆర్టికల్ ఫర్ 481 rupees by first giving a D% discount on its market price and then another discount having the same nominal value. If the market price of the article is 1924 rupees, then what is the value of D? సో ఒక పర్సన్ D% డిస్కౌంట్ ఇచ్చాడు ఫస్ట్, అగైన్ సేమ్ నామినల్ వాల్యూ డిస్కౌంట్ ఇస్తే సెల్లింగ్ ప్రైస్ అనేది ఇప్పుడు 481 రూపీస్కి వచ్చింది. మార్కెట్ ప్రైస్ 1924 రూపీస్ అయితే ఈ డి వాల్యూ ఎంతో మనని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో మార్కెట్ ప్రైస్ మీదే కదా మనకి డిస్కౌంట్ ఇచ్చేది. 1924 రూపీస్ మీద ఫస్ట్ D% డిస్కౌంట్ ఇస్తే పర్సంటేజ్ ఉంది కాబట్టి డివైడ్ బై 100. అగైన్
1924 మీద సేమ్ నామినల్ వాల్యూ డిస్కౌంట్, నామినల్ వాల్యూ అంటే డి వాల్యూ డిస్కౌంట్ ఇస్తున్నారు. ఇప్పుడు టోటల్ మనకి సెల్లింగ్ ప్రైస్ అనేది 481 రూపీస్కి ఈక్వల్ అయింది. సో ఇక్కడ సాల్వ్ చేస్తే 1924 డివైడెడ్ బై 100 అనేది కామన్ తీసుకుంటే 100 మైనస్ ఆఫ్ డి ఈజ్ మైనస్ ఆఫ్ 2d ఈక్వల్ టు 481. సో ఇప్పుడు 481 వన్స్ ఈజ్ 481 కదా. అగైన్ 481 ఫోర్స్ చేస్తే అంటే ఇక్కడ 1 నుంచి మనకి యూనిట్ డిజిట్ 4 రావాలంటే ఇంటూ 4తో మల్టిప్లై చేయాలి కదా. సో 481 ఇంటూ 4 ఈజ్ 1924. అగైన్ 4 వన్స్ 425 ఈజ్ 100. సో 100 మైనస్ 2d ఈజ్ ఈక్వల్ టు 25. 2d ఈజ్ ఈక్వల్ టు 100లో నుంచి 25 మైనస్ చేస్తే 75. 2 వన్స్ 2 3 6 2 7 14. 0 ఉంటుంది కాబట్టి 2 5 10. సో డి వాల్యూ మనకి ఇక్కడ 37.5 వచ్చింది. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, find the total time taken by boat to travel upstream and downstream if the distance travel in each direction is 495 km, if speed of boat is 32 km per hour and speed of current is 23 km per hour. సో ఇక్కడ మనకి టోటల్ టైం ఎంత తీసుకుందో ఫైండ్ అవుట్ చేయమన్నారు. టోటల్ డిస్టెన్స్ ఏమో 495 కిలోమీటర్స్ ఇచ్చారు. ఈ డిస్టెన్స్ని అప్ స్ట్రీమ్ వెళ్తుంటే ఎంత టైం తీసుకుంటుంది, డౌన్ స్ట్రీమ్ వెళ్తుంటే ఎంత టైం తీసుకుంటుందో ఫస్ట్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇచ్చారు, స్పీడ్ ఆఫ్ ద కరెంట్ అని ఇచ్చారు. అప్ స్ట్రీమ్ వెళ్తుంటే మనకి అప్ స్ట్రీమ్ స్పీడ్ ఏమైద్ది, ఎక్స్ మైనస్ వై అయిద్ది. ఎక్స్ అంటే స్పీడ్ ఆఫ్ ద బోట్, దట్ ఈస్ 32 మైనస్ స్పీడ్ ఆఫ్ ద కరెంట్ ఈస్ 23. 32 మైనస్ 23 అంటే 9 వస్తుంది కదా. సో ఇక్కడ స్పీడ్ అనేది మనకి 9 కిలోమీటర్ పర్ అవర్ అయింది. నెక్స్ట్ డౌన్ స్ట్రీమ్ స్పీడ్, డౌన్ స్ట్రీమ్ వెళ్తుంటే ఏమైంది, ఎక్స్ ప్లస్ వై అయింది, దట్ ఈస్ 32 ప్లస్ 23. 32 ప్లస్ 23 అంటే 55 కిలోమీటర్స్ పర్ అవర్ అయింది. ఇప్పుడు టోటల్ టైం అంటే టైం టేకన్ టు ట్రావెల్ అప్ స్ట్రీమ్, టైం టేకన్ టు ట్రావెల్ డౌన్ స్ట్రీమ్, ఈ టోటల్ టైంని యాడ్ చేయాలి. సో టోటల్ డిస్టెన్స్ అనేది మనకి 495 కిలోమీటర్స్. అప్ స్ట్రీమ్ వెళ్ళడానికి స్పీడ్ వచ్చేసి 9 కిలోమీటర్ పర్ అవర్. నెక్స్ట్ 495 కిలోమీటర్స్ని 55 స్పీడ్తో వెళ్తుంటే 9 వన్స్ 9 5s 45, రిమైనింగ్ 4, అగైన్ 9 5s 45. సేమ్ 9 ఇంటూ 55 చేస్తే 495 వస్తుంది కదా. అట్లానే 55 ఇంటూ 9 చేస్తే 495 వచ్చింది. ఇప్పుడు టోటల్ టైం మనకి 55 ప్లస్ 9 యాడ్ చేస్తే 55 ప్లస్ 9 అంటే 64. సో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. నెక్స్ట్, ఏ క్యూబ్ ఆఫ్ సైడ్ 5 centimeters is cut into smaller cubes of side 1 centimeter. What is the ratio of the total surface area of the larger cube and the sum of the total surfaces of all the smaller cubes? సో ఒక 5 centimeter సైడ్ ఉన్న క్యూబ్ని కట్ చేస్తే 1 centimeter సైడ్ ఉన్న క్యూబ్స్లోకి ఫామ్ చేశారు. అయితే ఇప్పుడు మనల్ని అడుగుతుంది టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఈ లార్జర్ క్యూబ్ది అండ్ కట్ చేసిన స్మాలర్ క్యూబ్స్ టోటల్ సర్ఫేస్ ఏరియా రేషియో అనేది ఎంత వస్తుందో ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫస్ట్ మనము బిగ్గర్ క్యూబ్ని స్మాలర్ క్యూబ్స్లో కట్ చేస్తే వాల్యూమ్ అనేది ఈక్వల్గా ఉంటుంది కదా. సో క్యూబ్ వాల్యూమ్ వచ్చేసి ఏ క్యూబ్ అయితే సైడ్ మనకి లార్జర్ క్యూబ్ది 5 centimeters అన్నారు. సో 5 క్యూబ్ ఈ వాల్యూమ్ అనేది మనకి ఎన్ క్యూబ్స్ లాగా కట్ చేశారు కాబట్టి ఈచ్ క్యూబ్ వచ్చేసి మనకి 1 centimetersతో కట్ చేశారు. సో ఈ 1 క్యూబ్కి ఈక్వల్గా ఉండాలి. 5 క్యూబ్ అంటే 125 కదా. సో మనకి 1 క్యూబ్ అంటే 1. సో ఎన్ అనేది అంటే ఈ లార్జర్ క్యూబ్ని 125 పీసెస్లోకి కట్ చేశారు. ఎన్ వాల్యూ మనకి ఇక్కడ 125 అని వచ్చింది. టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే 6a² కదా. లార్జర్ క్యూబ్ది 6a² అయితే రేషియో ఆఫ్ స్మాలర్ క్యూబ్స్ అన్నారు. సో స్మాలర్ క్యూబ్స్ మనకి ఎన్ని ఉన్నాయి, 125 ఉన్నాయి. 125 6a² రేషియో ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. 6 and 6 క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ a² అంటే 5², దట్ ఈస్ 25:125. ఇక్కడ a² అంటే ఏ వాల్యూ 1 కాబట్టి ఇంటూ 1. సో 25 1s is 25, 25 5s is 125. రేషియో ఇక్కడ మనకి 1:5 వస్తుంది. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, if the interest earned during the second year on a certain sum is 4,719 rupees and the rate of interest is 10% per annum compounded annually, then the sum is. సో 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కాంపౌండెడ్ యాన్యువల్లీ అని చెప్పారు. సెకండ్ ఇయర్ ఇంట్రెస్ట్ అనేది మనకి 4,719 రూపీస్ వస్తుంటే సమ్ అనేది ఎంత ఉంటుందో ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఇప్పుడు 100 రూపీస్ అనేది మనం సమ్ తీసుకుంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% అన్నారు కదా. సో ఫస్ట్ ఇయర్ మనకి ఇంట్రెస్ట్
100 రూపీస్ మీద 10% ఇంట్రెస్ట్ యాడ్ అయితే ఫస్ట్ ఇయర్ మనకి ఇంట్రెస్ట్ 10 రూపీస్ వస్తుంది. సెకండ్ ఇయర్ ఈ 10 రూపీస్ ప్లస్ 10 రూపీస్ మీద 10% ఇంట్రెస్ట్ యాడ్ అయింది. సో 10 రూపీస్ మీద 10% ఇంట్రెస్ట్ యాడ్ అయితే 1 రూపీ కదా. సో సెకండ్ ఇయర్ మనకి 10 + 1 దట్ ఈస్ 11 రూపీస్ అనేది ఇంట్రెస్ట్ వస్తుంది. ఈ 11 వాల్యూ మనకి క్వశ్చన్లో 4719 రూపీస్ అన్నారు. మనల్ని 100 అంటే ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. 11 1s 11, 11 4s is 44, క్యారీ 3, 11 2s is 22, సో క్యారీ 9, 11 9s is 99. సో మనకి సమ్ అనేది 42900 అవుతుంది. 42,900. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హైగ్రీవా స్టడీ సర్కిల్.